వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్. వీడియో చూడండి. అనప గింజలు పప్పు చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా తయారైపోతుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పప్పు తయారీ విధానం చూద్దాం. చూడండి, అనపగింజలు బాగా కడిగి కుక్కర్లో తగినన్ని నీళ్ళు వేసి అనపగింజలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, చింతపండు వేసుకోవాలి, టమోటా ముక్కలు వేసుకోవాలి. చూడండి, సాల్ట్ వేసుకోవాలి, రుచికి సరిపడా పసుపు వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని 5 విజిల్ తర్వాత చూడండి, ఇలా మూత ఓపెన్ చేసి పక్క కంపుకోవాలి. కప్పులో నీళ్ళు చూడండి వేడిగా ఉన్నాయి, క్లారిటీ రావడం లేదు. కాస్త చల్లారితే వస్తాయి. ఇలా అనప గింజలను తీసి ఇలా పక్కన పెట్టుకోవాలి. పప్పు రుద్దుకోవాలి. చూడండి, ఇలా రుద్దుకోవాలి. పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయినాక సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు, తెల్లగడ్డపాయలు, జీలకర్ర, సాసులు, కరివేపాకు వేసుకోవాలి. మసాలా కలర్ చేంజ్ అయ్యేలా వేయించుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని కలిపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయ్యేట్టుగా వేయించుకొని అనప గింజలు వేసుకోవాలి. ముందుగా తీసి పెట్టిన గింజలు వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేట్టుగా గింజలు వేగితే ఇలా వేయించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి వేగితే. చూడండి, ఇలా వేగితే సరిపోతుంది. ముందుగా రుద్ది పెట్టుకున్న పప్పు వేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోవాలి. చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు. రైస్ లేకైనా, రోటీ లేకైనా, సంగటి లేకైనా చాలా బాగుంటుంది. నేనైతే రైస్ లేకే చేస్తున్నాను ఈ అనప గింజల పప్పును. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అనప గింజల పప్పు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అనప గింజల పప్పు. ఈ వీడియో చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.